లెక్చర్స్ ఫ్రమ్ ప్రిలిమ్స్ ఫోకస్ ప్రోగ్రామ్. ఈ రోజు నుంచి మోడర్న్ హిస్టరీతో మనం స్టార్ట్ చేస్తున్నాము. క్లియర్. సో ఈ లెక్చర్స్ గ్రూప్ 1 కూడా అవసరం, గ్రూప్ 2 కూడా చాలు, యూపీఎస్సి కూడా చాలు. ఇదే చదవండి, కానీ ఐ నెవర్ సే దట్ ఇది చాలు ఆర్ దీనిలో నుంచి క్వశ్చన్స్ వస్తాయి అలా ఎప్పుడు ఎవరు కూడా చెప్పకూడదు. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. బట్ ఐ కెన్ సే దిస్ ఈజ్ ఇనఫ్. ఇది రివైజ్ అయిపోయిన తర్వాత, ఇది 5 to 6 టైమ్స్ రివిజన్ అయిపోయిన తర్వాత మీరు హాయిగా వేరే సోర్స్ వెతకండి. మీకు కావాలనుకుంటే వేరే సోర్స్ వెతకండి. క్లియర్. బట్ దిస్ ఈజ్ ఇనఫ్ యాజ్ పర్ మై నాలెడ్జ్. ఓకే. దిస్ హ్యాస్ బీన్ అరేంజ్డ్ వెరీ 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 కేర్ఫుల్లీ. ప్రోగ్రామ్స్ అన్నీ ఒక దగ్గర, పార్టీస్ అన్నీ ఒక దగ్గర, ట్రైబల్ మూమెంట్స్ అన్నీ ఒక దగ్గర, పీస్ అండ్ మూమెంట్స్ అన్నీ ఒక దగ్గర, ఇలాంటి మొత్తం ఒక సిలోస్లో తయారు చేశాను. క్లియర్. సో నోట్స్ నేను మీకు ఫొటోస్ కూడా పెడతాను, నేను మీకు పీడిఎఫ్ కూడా పెడతాను. కానీ మై రికమెండేషన్ ఈస్ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. నేను నా హ్యాండ్ రైటింగ్లో ఎన్నోసార్లు అప్డేట్ కూడా చేశాను, రెడ్ పెన్తో, బ్లూ పెన్తో. అవన్నీ మీరు చదవలేరు నీట్గా. ఓకే. సో నేను నా ఫొటోస్ పెడతాను, కానీ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. ఒకవేళ బయట మార్కెట్ టెస్ట్ సిరీస్లో ఏవైనా పాయింట్స్ ఇంపార్టెంట్ అనిపిస్తే ఆ యొక్క టాపిక్లో మీరు ఇంక్లూడ్ చేసుకోండి, రెడ్ పెన్తో కానీ బ్లాక్ పెన్తో కానీ. క్లియర్. సో ఓన్ నోట్స్ ప్రిపేర్ చేస్తే మంచిది. నా నోట్స్ ఫాలో అవుతారు, సరే అది చాలు అనుకున్న వాళ్ళు కూడా ఓకే. క్లియర్. ఓకే. సో లెట్ us స్టార్ట్ వితౌట్ డిలే. బేసిక్ టైమ్ లైన్ లెక్చర్ 1. సో 1707లో ఔరంగజేబ్ గారు చచ్చిపోయారు. నేనేం చెప్పాను? 1707లో ఔరంగజేబ్ గారు చచ్చిపోయారు. ఎస్, దిస్ ఇయర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి. మీకు హ్యాక్స్లో కూడా చెప్పాను చాలాసార్లు, హిస్టరీ అంటే రెండే విషయాలు: టైం, లొకేషన్ ఆర్ ప్లేస్. టైం అండ్ లొకేషన్. సో ఔరంగజేబ్ గారు చనిపోయిన టైం ఏంటి? 1707. ఇక్కడ నుంచి ముఘల్ డిసింటిగ్రేషన్ మొదలవుతుంది. ముఘల్స్ ఇక్కడి నుంచి విడిపోతారు. క్లియర్. సో ఇక్కడి నుంచి డిసింటిగ్రేషన్ ఆఫ్ ముఘల్ ఎంపైర్ మొదలవుతుంది. ఓకే. దీని తర్వాత అంటే ఔరంగజేబ్ వరకు కింగ్లా ఉండేవాడు, కానీ ఔరంగజేబ్ చచ్చిపోయిన తర్వాత మినిస్టర్స్ పవర్ఫుల్ అయ్యారు, ఆర్ సే వజీర్ పవర్ఫుల్ అయ్యారు. వజీర్ అంటే మంత్రి, పెద్ద మంత్రి. ఓకే. సో దీని తర్వాత వజీర్ ఫేమస్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్, రోల్ ఆఫ్ సయీద్ బ్రదర్స్. అంటే కింగ్ కుర్చీ మీద కూర్చునేవాడు, కానీ పవర్ అంతా వీళ్ళ దగ్గర ఉండేది. సయీద్ బ్రదర్స్ అంటే కింగ్ ఏం చేయాలన్నా వీడికి అడగాల్సి చేయాలి. క్లియర్. సో 1707 తర్వాత ఒక విభజనం జరిగింది: ఇండిపెండెంట్ స్టేట్స్ అండ్ ఆటోనామస్ స్టేట్స్. ఇండిపెండెంట్ అనేవాళ్ళు ముఘల్స్కి, ఢిల్లీ సామ్రాజ్యానికి, ఢిల్లీలో ఉన్న కుర్చీకి సలాం కొట్టలేదు. మీకు అర్థమైందా? అప్పట్లో భారత సబ్ కాంటినెంట్ అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఢిల్లీలో కూర్చునే ఒకవేళ మనిషి ఢిల్లీలో కూర్చున్నాడు అంటే అందరూ సలాం కొట్టాలి, అందరూ ఔరంగజేబ్కి సలాం కొట్టాలి, అందరూ అక్బర్కి సలాం కొట్టాలి. కానీ ఇండిపెండెంట్ అనేవాళ్ళు దే డిడ్ నాట్ ఎక్సెప్ట్ ద సూజరైనిటీ ఆఫ్ ముఘల్స్. అందులో ఫస్ట్ ఈజ్ మరాఠాస్, సెకండ్ ఈజ్ మైసూర్ కింగ్డమ్, థర్డ్ ఈజ్ జాట్ కింగ్డమ్, ఫోర్త్ ఈజ్ సిక్ కింగ్డమ్. వీళ్ళెవరు కూడా ముఘల్ రాజుని ఎక్నాలెడ్జ్ చేయలేదు. మేమే రాజు, నేనే మంత్రి అనే కాన్సెప్ట్తో ఉండేవారు. కానీ ఆటోనామస్ కాన్సెప్ట్స్లో వీళ్ళేం చెప్పేవారు? మేము కూడా ఇండిపెండెంటే, కానీ మేము ముఘల్స్కి సలాం కొడతాము. అందులో బెంగాల్ అనే రాజ్యం వచ్చింది, అందులో హైదరాబాద్ రాజ్యం వచ్చింది, అందులో అవధ్ రాజ్యం వచ్చింది, అందులో రోహిల్ఖండ్ రాజ్యం వచ్చింది. ఏపీఎస్సి గ్రూప్ 1లో, గ్రూప్ 2లో క్వశ్చన్ రావచ్చు. ఇందులో ఆటోనామస్ రాజ్యాలు ఏవి? మరాఠా, మైసూరా, బెంగాలా, హైదరాబాద్? మరాఠా కాదు, మైసూర్ కాదు. క్లియర్. ఓకే. రోహిల్ఖండ్ ఒకటి, కర్ణాటక ఒకటి. ఓకే. నౌ లేటర్ ముఘల్స్లో అంటే ఔరంగజేబ్ తర్వాత లేటర్ ముఘల్స్లో రైజ్ ఆఫ్ ఆటోనామస్ స్టేట్స్. ఈ స్టేట్స్ ఎలా రైజ్ అయ్యాయి, ఎవరు తెచ్చారు, హూ ఆర్ ద ఫౌండర్ ఆఫ్ ది స్టేట్స్, ఎలా ఇది అభివృద్ధి చెందింది? రైజ్ ఆఫ్ ఆటోనామస్ స్టేట్స్ అంటే మీకు అర్థమవుతుందా?
ఔరంగజేబ్ ఉన్నప్పుడు బెంగాల్ అనేది డైరెక్ట్ కంట్రోల్‌లో ఉండేది. కానీ ఔరంగజేబ్ చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన మొఘల్స్ వాళ్ళందరూ బెంగాల్‌ని ఒకడికిచ్చారు. హైదరాబాద్‌ని ఒకడికిచ్చారు. అలా వేరే జాగాలు వేరే వాడికిచ్చారు. దీనివల్ల దీంతో ఏం కనిపిస్తుంది? మొఘల్ పవర్ వీక్ అవుతుంది. లోకల్ పవర్ స్ట్రాంగ్ అవుతుంది. క్లియర్? సో 1707 టు 1712 దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇయర్స్. ఎందుకంటే లేటర్ మొఘల్స్ నుంచే టైమ్ లైన్ క్వశ్చన్స్ వస్తాయి. 1707 టు 1712 బహాదూర్ షా జఫర్ 1712లో జహందర్ షా వచ్చాడు. ఎవరు వచ్చారు? జహందర్ షా 1712లో. దాని తర్వాత 1713 టు 1719 వెరీ ఇంపార్టెంట్ కింగ్. హిజ్ నేమ్ ఈజ్ ఫారూక్ సియార్. ఈ రోజు మన ఇండియా అంటే ఆ రోజుల్లో ఇండియా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతికి వచ్చిందంటే దానికి పెద్ద కారణం ఫారూక్ సియార్ కూడా. అందుకే ప్లీజ్ రిమెంబర్ దిస్ ఇయర్ 1713 టు 1719 ఫారూక్ సియార్. 1719 టు 1748 చాలా కాలం పరిపాలించాడు. వీడి పేరు రంగోలీ కాదండి, రంగీలా. మొహమ్మద్ షా రంగీలా అంటారు వీడిని. మొహమ్మద్ షా రంగీలా. వీడు కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే వీడి వల్లే కోహినూర్ డైమండ్ మరియు మన పీకాక్ థ్రోన్ ఎవరు పట్టుకెళ్ళారు? నాదిర్ షా పట్టుకెళ్ళిపోయాడు. ఓకేనా? అర్థమైందా? సో ఈ 4 years వెరీ ఇంపార్టెంట్ లేటర్ మొఘల్స్లో. నౌ లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్ విత్ బెంగాల్. ఇది మీకు చెప్తుంది ఒక బేసిక్ టైమ్ లైన్ మాత్రమే. ఓకే, ఒక బేసిక్ మోడర్న్ హిస్టరీలో మనం ఎలా ఎంటర్ అవుతున్నాము అనేదే ఈ లెక్చర్. సో ఫౌండర్ ఆఫ్ బెంగాల్ ఆర్ స్టార్టింగ్ ఆఫ్ బెంగాల్ వాజ్ అంటారు ముర్షిద్ కులీ ఖాన్. ఫారూక్ సియార్ వీడిని అపాయింట్ చేశాడు. బాబు నువ్వు బెంగాల్కి వెళ్ళు, నువ్వు పరిపాలించు, మిగతా మనం చూద్దాం అనేసి. క్లియర్? ఓకే. ఈ తర్వాత బెంగాల్ పరిపాలించినవాడు అలీ వర్దీ ఖాన్. ఇవన్నీ గుర్తుంచుకోవాలా? అవసరం లేదు. బట్ రిమెంబర్ అలీ వర్దీ ఖాన్ ఈజ్ రిలేటెడ్ టు బెంగాల్, నాట్ కర్ణాటిక్. ఓకే, క్లియర్? అలీ వర్దీ ఖాన్లో ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటంటే రాసుకోండి. టక్కావి లోన్స్. వీడు కొంచెం మంచోడు. వ్యవసాయం చేసే వాళ్ళకి లోన్స్ ఇచ్చేవాడు. టక్కావి అంటే అగ్రికల్చరల్ లోన్స్. ఓకే, అదే వీడు థానాస్ అండ్ చౌకీస్ తయారు చేశాడు. థానాస్ అంటే ఇంకేం లేదు, మన రైతు బజార్ అనమాట. రైతు బజార్ లాంటివి, పోలీస్ స్టేషన్స్ లాంటివి, ఇలాంటివన్నీ తయారు చేశాడు. టక్కావి లోన్స్, థానాస్ అండ్ చౌకీస్, ఇలాంటి కీవర్డ్స్ వస్తే మీ బుర్ర ఎక్కడికి వెళ్ళాలి? అలీ వర్దీ ఖాన్లో వెళ్ళాలి. క్లియర్? నెక్స్ట్ సిరాజుద్దౌలా. అలీ వర్దీ ఖాన్ తర్వాత బెంగాల్ని పరిపాలించినవాడు సిరాజుద్దౌలా. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో మీరు వినే ఉంటారు వీడి పేరు. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో కానీ. ఓకే, వీడే మీర్ జాఫరే వీడిని వెన్నెపోటు పొడిచాడు. గుర్తుందా? మీర్ జఫర్. రిమెంబర్ జఫాగాడు, వీడొక జఫర్. మీర్ జఫర్ వీడే సిరాజుద్దౌలాని వెన్నెపోటు పొడిచాడు. క్లియర్? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో నికామ్గా సిరాజుద్దౌలాని వెనక నుంచి చంపేశాడు. క్లియర్? మొత్తం సైన్యాన్ని తన దగ్గర లాగేసుకొని సిరాజుద్దౌలాని చంపించేశాడు. సో స్టోరీ మనకు అక్కర్లేదు. జస్ట్ రిమెంబర్ మీర్ జఫర్ ఈజ్ రిలేటెడ్ టు డిసెప్షన్ ఆఫ్ సిరాజుద్దౌలా, అంతే. క్లియర్? నెక్స్ట్ అవధ్ స్టోరీ ఏంటి సార్? అవధ్ కూడా ఆటోనామస్ స్టేటే కదా? ఎస్. అవధ్ని స్టార్ట్ చేసినోడు సాదత్ ఖాన్ బుర్హాన్ ఉల్ ముల్క్. సాదత్ ఖాన్ బుర్హాన్ ఉల్ ముల్క్. ఓకే, వీడు కూడా ముఘల్స్ని సలాం కొట్టేవాడు. ఓకే, క్లియర్? వీడి తర్వాత వచ్చినోడు షుజావుద్దౌలా. అంటే మనోడు తర్వాత అవధ్ని పరిపాలించినోడు షుజావుద్దౌలా. క్లియర్? ఓకే, నెక్స్ట్ షుజావుద్దౌలా ప్లస్ షా ఆలం టూ ప్లస్ మీర్ కాసిం. వీళ్ళందరూ కలిసి ఏ యుద్ధం చేస్తారు? బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఇన్ 1764.
షుజావుద్దౌలా, షా ఆలం టు మీర్ జఫర్, వీరందరూ కలిసి 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ చేస్తారు, అందరూ ఓడిపోతారు. మీర్ కాసిం సార్. అర్థమవుతుందా? ఇవన్నీ గుర్తుంచుకోవాలా సార్? ఎస్, రాజుల పేర్లు గుర్తుంచుకోవాలి. ఏ రాజు ఏ యుద్ధం చేశాడు? బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో సాదత్ ఖాన్ పెడతారా? బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో సాదత్ ఖాన్ పెడతారా? పెట్టాం సార్. సాదత్ ఖాన్ వాస్ ఫౌండర్, వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ అవధ్ ఎంపైర్. కానీ షుజావుద్దౌలా ఈజ్ రిలేటెడ్ టు బ్యాటిల్ ఆఫ్ బక్సర్. హైదరాబాద్ని ఎవరు మొదలెట్టారు? తెలిసిందే మీ అందరికీ, నిజాం ఉల్ ముల్క్. అందుకే నిజామాబాద్ అనే ఊరు కూడా అక్కడే ఉంది, నిజాం ఉల్ ముల్క్. వీరినే షార్ట్ ఫామ్లో ఆసఫ్ జా అంటారు, నిజాం ఉల్ ముల్క్ ఆసఫ్ జా. క్లియర్? వీడు రంగీలాని హెల్ప్ చేశాడు. రంగీలాని, ఇలాంటి ఫ్యాక్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఈ ఫ్యాక్ట్ని వీ కెన్ అండర్స్టాండ్ దట్ రంగీలా ఈజ్ రిలేటెడ్ టు నిజాం ఉల్ ముల్క్. ఆటోమేటిక్గా వీ కెన్ రిమెంబర్ ద ఇయర్. ఓకే, రంగీలా ఈజ్ ఫ్రమ్ 1719 to 1748. ఆ టైంలోనే ఆసఫ్ జా కూడా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? క్లియర్? నేను ఆల్రెడీ మీకు తక్కువ చదివిస్తున్నాను, అందులో కూడా మీరు రీఫైన్ చేయకండి. మీకు అర్థమవుతుందా? నేను మీకు ముందు నుంచే షార్ట్గా చదివిస్తున్నాను. క్లియర్? దానిలో మళ్ళీ మీరు రిఫైనేషన్ చేయకండి. నేను ఒక ఇయర్ చెప్తున్నాను అంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్ దట్ ఇయర్, నో ఇఫ్స్ అండ్ బట్స్. క్లియర్? సో రంగీలా దిస్, నిజాముల్ ముల్క్ ఆల్సో దిస్. రంగీలా, ఆసఫ్ జా హెల్ప్డ్ రంగీలా టు కిల్ సయీద్ బ్రదర్స్. మీకు చెప్పాను కదా, ఆ టైంలో సయీద్ బ్రదర్స్ ఫర్ యాక్టింగ్ యాజ్ కింగ్ మేకర్స్. పవర్ మొత్తం కాన్సన్ట్రేట్ అయిపోయింది, అందుకే వీళ్ళు సయీద్ బ్రదర్స్ చంపించేశారు. అర్థమైందా? ఖతం. ఇప్పుడు కర్ణాటిక్ స్టోరీ ఏంటి సార్? కర్ణాటిక్ స్టోరీ ఏంటి సార్? అది ఇంపార్టెంట్ కాదు, బట్ ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్ సాదతుల్లా ఖాన్ స్టార్టెడ్ దిస్. ఓకే, ఇది ఒక వార్మప్ మాత్రమే. మోడర్న్ హిస్టరీలో ఎలా ఎంటర్ అవుతున్నాము, ఇది ఒక వార్మప్ మాత్రమే. కానీ క్వశ్చన్స్ ఈ లెక్చర్ నుంచి కూడా చాలా భారీగా రావచ్చు, గ్రూప్ 1లో, గ్రూప్ 2లో. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు అయిపోయాయి కదా, ఫారూక్ సియార్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీని టైం లైన్ ఏంటి ఫారూక్ సియార్ది? 1713 to 1719. క్లియర్? ఈయన ఒక ఫర్మాన్ జారీ చేశారు. 3,000 రూపాయలు మాత్రమే కడితే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం సంవత్సరం ఏ పోర్టులోనైనా, ఏ రాజ్యంలోనైనా ఫ్రీగా ట్రేడ్ చేసుకోవచ్చు. జస్ట్ 3,000 రూపాయలు పర్ సంవత్సరం ఇస్తే ఏ ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకు సార్ అలా చేశారు? ఎందుకంటే ఫారూక్ సియార్కి ఒక వ్యాధి వచ్చింది, ఆ వ్యాధికి ట్రీట్మెంట్ వీళ్ళే ఇచ్చారు, కంపెనీ వాళ్ళు. సో కొంచెం ఎమోషనల్ అయి మనోడు ఏం చేశాడు, మొత్తం రాజ్యాన్ని ఫ్రీగా ఇచ్చేసాడు. క్లియర్? ఓకే, డన్. ఓకే సార్. ఓకే, నౌ కమ్స్ నాదిర్ షా వచ్చాడు మన ఇండియాకి. ఎప్పుడు వచ్చాడు? దట్ ఇయర్ బికమ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. 1739లో నాదిర్ షా ఇన్వేజన్ జరిగింది. ఇప్పుడు గమనించండి, ఈ టైంలో ఏ రాజు పరిపాలిస్తున్నాడు? 1719 to 1748 మొహమ్మద్ షా రంగోలీగాడు. ఓకే, ఈ రంగోలీ నాదిర్ షాతో ఓడిపోయాడు. ఆ బ్యాటిల్ పేరు ఏంటి? ఆ బ్యాటిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ బ్యాటిల్ ఆఫ్ కర్నాల్. కర్నాల్ అనే ఊరు హర్యానాలో ఉంది ఈరోజు. కర్నాల్లో గొడవ అయింది, ఆ గొడవలో మన రంగీలా గారు ఓడిపోయాడు. సో ఓడిపోతే వీళ్ళు దోచుకుపోయారు మొత్తం. ఏం దోచుకుపోయారు? కోహినూర్ డైమండ్ దోచుకుపోయారు నాదిర్ షా, పీకాక్ థ్రోన్ దోచుకుపోయారు. క్లియర్? సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు అర్థమవుతుందా? సో మనం ఒక ఐడియా తీసుకున్నాం, 1750 వరకు ఏం జరిగింది. ఓకే, అవధ్ వచ్చింది, కర్ణాటక వచ్చింది, బెంగాల్ వచ్చింది, అవధ్ వచ్చింది, వీళ్ళందరూ వచ్చారు, గొడవలు ఆడుకుంటున్నారు, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది, నాదిర్ షా వచ్చాడు, రంగీలా తెచ్చిపోయాడు, సయీద్ బ్రదర్స్ చంపేశాడు. క్లియర్? ఒక 1750 వరకు రఫ్ ఐడియా వచ్చింది. ఓకే, నౌ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757లో జరిగింది, తెలిసిందే. ఎందుకు జరిగింది అనవసరం. ఓకే, ఎకనామిక్ కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఈఐసి ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా ట్రేడ్ చేసుకుంటుంది,
అక్కడ లోకల్ రాజులకి నచ్చలేదు. క్లియర్? ఎక్కడ పడితే అక్కడ ఫోర్ట్స్ కడుతుంది. ఆ టైంలో ఒక ఫోర్ట్ కట్టారు అంటే ఒక నెగిటివిటీ వచ్చేస్తుంది. రేపు ఎల్లుండి మనం దాడి చేస్తే ఆ ఫోర్ట్ వీళ్ళకి అడ్డులా ఉంటుంది అనేసి. క్లియర్? ఓకే, సో కారణాలు చాలా ఉంటాయి. నెక్స్ట్ 57లో వార్ అయింది, 64లో కూడా వార్ అయింది, బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఈ రెండిట్లో ఓడిపోయారు. ఇందులో ట్రీటీ ఆఫ్ కలకత్తా వచ్చింది, ఇందులో ట్రీటీ ఆఫ్ అలహాబాద్ వచ్చింది. ట్రీటీ ఆఫ్ అలహాబాద్ వచ్చింది. క్లియర్? ఇప్పుడు 1760లో అహ్మద్ షా అబ్దాలీ వచ్చాడు. అహ్మద్ షా అబ్దాలీ వచ్చాడు. వీడెవరు తెలుసా మీకు? ఎవరైతే ముందు దోచుకుపోయాడో నాదిర్ షా వాడి శిష్యుడు. యథా గురువు తథా శిష్యుడు. గురువుకు ఒక మిట్టు మించే ఉన్నాడు, మొత్తం ఇంకా ఎక్కువ దోచుకుపోయాడు ఇండియా నుంచి. అహ్మద్ షా అబ్దాలీ కనీసం 8 సార్లు ఇండియాకి వచ్చాడు. ఎందుకు? పరిపాలించడానికా? క్వశ్చన్ రావచ్చు. అహ్మద్ షా అబ్దాలీ ఇండియాకి ఎందుకు వచ్చాడు? పరిపాలించడానికా? నో సార్, దోచుకుపోవడానికి. జస్ట్ టు స్టీల్ ద థింగ్స్. వాడు ఆప్షన్లో ఇస్తాడు, టు రీన్ ఓవర్ ద కంట్రీ, టు రూల్ ద కంట్రీ. నో సార్, టు స్టీల్ ఫ్రమ్ ద కంట్రీ. ఓకే, క్లియర్? ఓకే సార్, మీకు ఆల్రెడీ చెప్పేశాను. 1764లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అవుతుంది. ఆ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అవుతుంది. ఆ బక్సర్లో షుజావుద్దౌలా ప్లస్ మీర్ కాజిం ప్లస్ షా ఆలం II వీళ్ళందరూ కలిసి పోరాడతారు కంపెనీ విరుద్ధంగా. కానీ కంపెనీ వీళ్ళందరినీ ఖతం చేసేస్తుంది. దెన్ ఓకే, ట్రీటీ ఆఫ్ అలహాబాద్ సైన్. అర్థమైందా అందరికీ? దీని తర్వాత ఏం జరిగింది సార్? దీని తర్వాత 1760స్లో ఇంకా చూస్తే ఒకవైపు ఆంగ్లో మైసూర్ వార్ జరుగుతుంది. ఆంగ్లో మైసూర్ వార్ జరుగుతుంది. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ వచ్చింది 1766 to 1769. ఇయర్ ఇంపార్టెంటా? ఎస్ సార్. మీకు చెప్పానుగా, మీకు ఒక్కొక్క అక్షరం చెప్పింది ఈ క్లాస్లో ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ తక్కువ చదువుతున్నాము, అందులో కూడా మీరు తగ్గించకండి, దయచేసి తగ్గించకండి. క్లియర్? హైదర్ ఖాన్, హైదర్ అలీ వాంటెడ్ వాడికి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇష్టం లేదు. సో హైదర్ అలీ ఒక ప్లాన్ వేశాడు, ఒక స్కెచ్ వేశాడు, పెద్ద స్కెచ్చే వేశాడు. హైదర్ అలీ మరాఠాస్ని, హైదరాబాద్ నిజాంని న్యూట్రల్ చేసేసి ఈస్ట్ ఇండియా కంపెనీని ఆల్మోస్ట్ ఓడించేశాడు, ఆల్మోస్ట్. సో కానీ మ్యాచ్ డ్రా అయింది, ఎవరు గెలవలేదు లాస్ట్లో. క్లియర్? కానీ ఇందులో హైదర్ అలీనే గెలిచడం చాలా మంది రాస్తారు, బట్ ఓకే, రిమెంబర్ డ్రా. ట్రీటీ ఏ సైన్ అయింది ఇక్కడ? ట్రీటీ ఆఫ్ మద్రాస్. ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ రావచ్చు: ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్, థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్, ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్. ట్రీటీ ఆఫ్ మద్రాస్, సల్బై, ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం, బ్లా బ్లా బ్లా, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో రిమెంబర్, ట్రీటీ ఆఫ్ మద్రాస్ ఈజ్ రిలేటెడ్ టు ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్. క్లియర్? ఇప్పుడు ఈ ట్రీటీలో ఏం జరిగింది అవసరం లేదు, మ్యాచ్ డ్రా కాబట్టి ఎవరికి నష్టం జరగదు, ఎవరికి మంచి కూడా జరగదు. సో రిమెంబర్ దిస్. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ ఇది జరిగింది 1780 to 1784లో జరిగింది. ఇయర్ ఇంపార్టెంటా? ఎస్. మీరు కనుక గమనిస్తే మనం 1707తో ఈ క్లాస్ని మొదలు పెట్టాము. 1707 నుంచి మెల్లమెల్లగా అన్ని సంవత్సరాల్లో ఇంపార్టెంట్ విషయాలను గమనిస్తున్నాము. అందుకే ఈ క్లాస్ పేరు బేసిక్ టైం లైన్. ఒక ఐడియా రావాలి, దేశంలో ఏం జరుగుతుంది, 18వ శతాబ్దంలో దేశంలో ఏం జరుగుతుంది. ఓకే, 1780స్లో సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ అయింది. ఓకే, ఇందులో హైదర్ అలీ చనిపోయాడు, చంపలేదు, క్యాన్సర్ వల్ల చనిపోయాడు. వాడికి క్యాన్సర్ వచ్చింది, చనిపోయాడు. వీడి కొడుకు టీపు సుల్తాన్ వచ్చాడు, ఇంకా జరుగుతూనే ఉంది ఇది. ఓకే, ఆల్మోస్ట్ హైదర్ అలీ గెలిచేశాడు, కానీ వాడు చచ్చిపోయాడు. సో ఆ మూమెంట్ మొత్తం ఒకసారి హాల్ట్లో వచ్చింది. టీపు సుల్తాన్ వచ్చేసరికి మూమెంట్ కొంచెం వీక్ అయింది,
and treaty signed was Treaty of Mangalore. Treaty of Mangalore. Okay, done. So Hyder Ali died during second Anglo-Mysore war. ఇప్పుడు థర్డ్ ఆంగ్లో-మైసూర్ వార్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది సార్? ఇది దగ్గర దగ్గర 1790s వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఒక తిక్కమాల ఏదో ఒకడు వచ్చాడు. ఏంటి సార్ ఆడి పేరు? కార్న్వాలిస్ అనేవాడు ఉంటాడు. ఆ కార్న్వాలిస్కి కొత్తగా కార్న్వాలిస్ అనేవాడు అమెరికన్ రెవల్యూషన్ జరుగుతున్నప్పుడు అక్కడ ఓడిపోయి వచ్చాడు. సో వాడికి ఎక్కడో దగ్గర గెలవాలి, ఎవరినైనా ఓడించాలని కసి ఉండదు. మీకు అర్థమవుతుందా? అక్కడ అమెరికన్ రెవల్యూషన్ జరుగుతున్నప్పుడు కార్న్వాలిస్ ఓడిపోయాడు అక్కడ. అందుకే వాడు మనసులో కసి ఉండిపోయింది. నేను ఎక్కడో దగ్గర గెలవాలి, ఎక్కడో నేను యుద్ధం చెయ్యాలి. అందుకే కావాలని యుద్ధం గెలికి కార్న్వాలిస్ అనేవాడు టీపు సుల్తాన్ని అలంకరించాడు. రారా చూసుకుందాం అనేసి. క్లియర్? ఇక్కడ ట్రీటీ ఆఫ్ సేరింగపట్నం సైన్ అయింది. ట్రీటీ ఆఫ్ సేరింగపట్నం. ఇక్కడ ఏం జరిగింది? టీపు సుల్తాన్ ఓడిపోయాడు. టీపు సుల్తాన్ మరి ఆర్మీ మెయింటైన్ చేయకూడదు. ఓకే, ట్యాక్స్ కూడా కట్టాలి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. టీపు సుల్తాన్ యొక్క ఇద్దరు కొడుకుల్ని కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పచెప్పాలి. చూడండి ఎంత అవమానించారో టీపు సుల్తాన్ని. వాళ్ళ కొడుకుల్ని కూడా పట్టుకెళ్ళిపోయారు. చూసారా? ఈ కార్న్వాలిస్ అనేవాడు ఒక సాడ్ మైండ్తో వచ్చాడు. క్లియర్? నౌ ఫోర్త్ అండ్ ఫైనల్ ఆంగ్లో-మైసూర్ వార్. ఇది జరిగింది 1799లో. 1799లో ఎందుకు జరిగింది సార్? ఎందుకంటే టీపు సుల్తాన్ అనేవాడు చాలా పెద్ద గేమ్ ఆడాడు. వాడు ఆ టైంలో ఫ్రాన్స్తో చేతులు కలిపాడు. ఫ్రాన్స్ని భారీగా గన్స్ అడిగాడు. తోపంటే మన క్యానన్స్ అడిగాడు. ఈ విషయాలన్నీ తెలిసిపోయాయి ఎవరికి? మన ఈస్ట్ ఇండియా కంపెనీకి. సో వెంటనే వెళ్ళి అప్పుడు లార్డ్ వెలిస్లీ ఉండేవారు. లార్డ్ వెలిస్లీ టీపు సుల్తాన్ని చంపేశారు. టీపు సుల్తాన్ని చంపేసి ఆ మైసూర్ అనే రాజ్యంలో వొడయార్ డైనాసిటీని మళ్ళీ తెచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి. టీపు సుల్తాన్ తర్వాత ఎవరు మైసూర్ని పరిపాలించారు? వొడయార్ డైనాసిటీ. వొడయార్ డైనాసిటీ ఎవరు తెచ్చింది? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తెచ్చింది. ఓకే, ఒక బేసిక్ ఐడియా వచ్చిందా? 1707 టు 1799లో ఎన్ని ఈవెంట్స్ జరిగాయి? ఆటోనామస్ స్టేట్స్ వచ్చాయి, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది, అహ్మద్ షా అబ్దాలీ వచ్చాడు, నాదిర్ షా వచ్చాడు, ఆంగ్లో మైసూర్ వార్ జరిగాయి. ఇప్పుడు ఆంగ్లో మరాఠా వార్ కూడా గుర్తుంచుకోండి. ఆంగ్లో మరాఠా వార్స్. ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ ఎప్పుడు జరిగింది సార్? 1775 టు 1782. 7 సంవత్సరాలు జరిగింది. క్లియర్? ఖతం ఎట్లా అయింది సార్? ఖతం అయింది ట్రీటీ ఆఫ్ సల్బైతో. ఇప్పుడు ఈ ట్రీటీ వెనకాల చాలా ట్రీటీలు ఉంటాయి. ట్రీటీ ఆఫ్ సూరత్, ట్రీటీ ఆఫ్ పురందర్, ట్రీటీ ఆఫ్ వడ్గావ్. అవన్నీ అవసరమా? అవసరం లేదు. కానీ ఒకవేళ మీకు అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఆర్డర్ ఫ్రమ్ అర్లియస్ట్ నడిస్తే యూ షుడ్ రిమెంబర్ 1775లో ట్రీటీ ఆఫ్ సూరత్ వచ్చింది. 1776లో ట్రీటీ ఆఫ్ పురందర్ వచ్చింది. 1779లో ట్రీటీ ఆఫ్ వడ్గావ్ వచ్చింది. వడ్గావ్ 1782లో ఫైనల్గా ట్రీటీ ఆఫ్ సల్బై వచ్చింది. సో ట్రీటీ ఆఫ్ సల్బై ముందు కూడా ఎన్నో ట్రీటీలు ఉన్నాయి. క్లియర్? ఒకవేళ మీకు టైం అని అడిగితే ఈజీగా రాసుకోవచ్చు. ఈ ట్రీటీలో ఏం జరిగింది సార్? అవసరం లేదు. ఏం జరిగింది సార్? అవసరం లేదు. ఏం జరిగింది సార్? అవసరం లేదు. క్లియర్? కానీ ఈ ట్రీటీలో మాత్రం ఒక మాట గుర్తుంచుకోండి. సల్సెట్ అనే లొకేషన్ బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. సల్సెట్ అనే లొకేషన్. బసీన్ అనే లొకేషన్ మళ్ళా మరాఠాస్ ఇచ్చేసారు. క్లియర్? అర్థమైందా? డన్? ఓకే.
సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సెకండ్ ఆంగ్లో మరాఠా వార్. సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ ఎప్పుడు జరిగింది సార్? 1802లో జరిగింది. ఓకే, 1782లో వీళ్ళు ట్రీటీలో రాసుకున్నారు, ఇప్పుడు 20 సంవత్సరాలు మేము యుద్ధం చెయ్యము, కలిసిమెలిసి ఉందాము, కలిసి పలుకుదాం, కలిసి బతుకుదాం. క్లియర్? ఇలా రాసిన ఒక 20 సంవత్సరాలు వెంటనే యుద్ధం జరిగింది. 1802 సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్. ఇక్కడ జరిగింది ట్రీటీ ఆఫ్ బసీన్. ట్రీటీ ఆఫ్ బసీన్. క్లియర్? అండ్ లాస్ట్లో జరిగింది థర్డ్ ఆంగ్లో మరాఠా వార్. ఈ వార్ తర్వాత మరాఠాస్ వర్ కంప్లీట్లీ డిసింటిగ్రేటెడ్. ఓకే, ఓడిపోయిన తర్వాత ట్రీటీ ఎందుకు? ఇక్కడ ఏ ట్రీటీ ఉండదు. ఇక్కడ ఏ ట్రీటీ ఉండదు. ఫోర్త్ మైసూర్ వార్లో కూడా మన టీపు ఓడిపోయాడు కదా, అక్కడ ఏ ట్రీటీ ఉండదు. క్లియర్? సో 1818లో ఈ యుద్ధం జరిగింది, థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ జరిగింది, ఖతం అయిపోయింది. క్లియర్ బేటా? ఓకే జీ. ఇప్పుడు మీకు రఫ్గా ఐడియా ఇస్తే, ఎప్పుడు కూడా హిస్టరీ ఈజ్ ఈక్వల్ టు టైం ప్లస్ లొకేషన్. అర్థమైందా? ఇప్పుడు మీకు సింపుల్గా ఒక మ్యాప్ గీసి చూపిస్తాను. పార్డన్ మై మ్యాపింగ్ స్కిల్స్. ఓకే, ఇమాజిన్ దిస్ ఇస్ ఇండియా మ్యాప్. ఇమాజిన్. ఓకే, మీరు గమనిస్తే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్ట్రాటజీ సూపర్. అసలు సూపర్ అంటే సూపర్. అసలు ఫస్ట్ వీళ్ళు ఈ ఏరియాలో ఫోకస్ చేశారు. 1757 మరియు 1764లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ద్వారా ఈ ఏరియాని కవర్ చేశారు. క్లియర్? ఓకే, అంటే ఇది కూడా వచ్చేసింది 1764లో అలహాబాద్ ద్వారా. ఓకే, దాని తర్వాత వీళ్ళు ఫోకస్ చేశారు మరాఠాస్ మీద. 1775లో ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్, సారీ ఆంగ్లో మరాఠా వార్. సెకండ్ 1802లో జరిగింది. థర్డ్ 1880లో జరిగింది. ట్రీటీ ఆఫ్ సల్బాయ్, ట్రీటీ ఆఫ్ బసీన్. ఓకే, అప్పుడే వీళ్ళు ఫోకస్ చేశారు మైసూర్ మీద. 1799లో మైసూర్ మీద ఫోకస్ చేశారు. అంటే మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ మొత్తం ఇండియన్ పాలించారు, స్టెప్ బై స్టెప్. ఓకే, 1799లో మైసూర్ అనేది ఒడియర్ డైనాసిటీకి ఇచ్చేశారు. అండ్ ఒడియర్ డైనాసిటీ ఈజ్ పపెట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దాని తర్వాత సిక్ దగ్గరికి వెళ్ళారు, సిక్కుల దగ్గరికి. 1845లో ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ అయింది. ఇది నేనేం చెప్పాను? ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ అయింది. క్లియర్? ఈ ఈ ఈ ఫస్ట్లో ట్రీటీ ఆఫ్ అమృత్సర్ అయింది. ట్రీటీ ఆఫ్ అమృత్సర్. అర్థమవుతుందా? ట్రీటీ ఆఫ్ అమృత్సర్. దీని తర్వాతే సెకండ్ ఆంగ్లో సిక్ వార్లో మొత్తం సిక్స్ అనే వాళ్ళు డిసింటిగ్రేట్ అయిపోయారు. ఇది ఎప్పుడు జరిగింది సార్? ఇది కూడా దగ్గర దగ్గర 1848లో జరిగింది. ఫస్ట్ 1845, సెకండ్ 1848. అర్థమవుతుందా? సో మెల్లమెల్లగా గమనిస్తే ఫస్ట్ ఇది ఖతం చేశారు, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది. మధ్యలో ఇంకోటి ఉంది, నేపాల్. ఆంగ్లో నేపాల్ వార్ 1860లో జరిగింది. 1860లో జరిగింది. ఇక్కడ వచ్చింది ట్రీటీ ఆఫ్ సగౌలీ, SAGAULI. ఇవన్నీ మళ్ళీ వస్తాయి, సగౌలీ కానీ. ఓకే, వరీ అవ్వకండి. కానీ ఇది ఒక ఐడియా ఇస్తున్నాను మీకు, బేసిక్ టైం లైన్ ఏం జరుగుతుంది 18th సెంచురీలో. ఓకే, నేపాల్ని మళ్ళీ తీశారు, దాని తర్వాత సిక్కుల్ని కూడా తీసేశారు. మెల్లమెల్లగా మొత్తం ఇండియాని పరిపాలించారు. క్లియర్? ఎప్పుడైనా ఈ మ్యాప్ మీకు గుర్తుండిపోతే మీరు ఎప్పటికీ కన్ఫ్యూజ్ అవ్వరు. ఇక్కడ 4 వార్స్, ఇక్కడ 3 వార్స్, ఇక్కడ 2 వార్స్, ఇక్కడ 2 వార్స్, ఇక్కడ ఒక వార్. ఈ వార్ తాలూకా ట్రీటీలన్నీ గుర్తుండిపోతే ఈజీ గుర్తుండిపోతుంది. సో రివిజన్ చేసినప్పుడు కూడా ఒక మ్యాప్ ఉంచుకోండి, నోట్స్ తయారు చేసినప్పుడు కూడా ఒక మ్యాప్ ఉంచుకోండి, ఒక మ్యాప్లో ఇవన్నీ రాసుకోండి.
చదువుకొని కూర్చుంటే ఒక 25 మినిట్స్ పట్టొచ్చేమో, కానీ మ్యాప్ చూస్తే 10 మినిట్స్లో మొత్తం రివైజ్ అయిపోతుంది. స్టడీ స్మార్ట్, స్టడీ లెస్, రివైజ్ మోర్. క్లియర్? ఓకే. సో దిస్ ఈజ్ యువర్ బేసిక్ టైమ్ లైన్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ. అర్థమవుతుందా? దీని తర్వాత కూడా ఉన్నాయి. ఓకే, లెట్ us see. 1857లో తెలిసిందా మీ అందరికీ, రివోల్ట్ అయింది, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆర్ సే సిపాయి మ్యూటినీ వార్. సిపాయి మ్యూటినీ వార్, అంతేనా కాదా? ఎందుకు జరిగింది? బోల్డ్ కారణాలు ఉన్నాయి. మీరు ఇండియన్స్ యొక్క రిలీజియస్ లైఫ్లో ఎంటర్ అయ్యారు, మీరు ఇండియన్స్ యొక్క ఎకనామిక్ లైఫ్ని ఖతం చేసేసారు, మీరు ఇండియన్స్ యొక్క రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేస్తూ అక్కడున్న హ్యాండీక్రాఫ్ట్ని ఖతం చేసేసారు, డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ తెచ్చారు. ఓకే, సో చాలా చాలా కారణాలు ఉంటాయి. నెక్స్ట్ ఏం జరిగింది సార్? నెక్స్ట్ ఏం జరిగిందంటే 1885లో కాంగ్రెస్ వచ్చింది. 1885లో కాంగ్రెస్ వచ్చింది. ఎవరు తెచ్చారు కాంగ్రెస్ని? ఏఓ హ్యూమ్ తెచ్చారు. ఏఓ హ్యూమ్ తెచ్చారు. 1892లో, సారీ 92 కాదు, 1907లో కాంగ్రెస్ విభజన జరిగింది. అవునా కాదా? ఇవన్నీ మీకు డీటెయిల్గా మళ్ళీ తర్వాత చెప్తాను. ఒక బేసిక్ టైం లైన్ మీకు ఇస్తున్నాను, ఒక ఐడియా రావాలి. క్లియర్? ఇంకేం జరిగింది సార్? ఇప్పుడు మీకు తెలిసిందే అంతా. 1909లో మోర్లెమింటో వచ్చాడు, 1919లో మోంటే కెలెమ్సో రిఫార్మ్స్ వచ్చాయి. ఇవన్నీ మనం పాలిటీలో చదివిందే. క్లియర్? రిమెంబర్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, 1905లో బెంగాల్ని విరగొట్టారు. రీజన్ ఏంటి ఇచ్చారు? క్వశ్చన్ రావచ్చు దీని మీద. బెంగాల్ పార్టీషన్ వాజ్ మేడ్ బికాస్ ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్. నో సార్, కారణం ఒకటే. వాళ్ళు ఏమి ఇచ్చారు కారణం? అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. ఒకటే కారణం ఇచ్చారు ఈస్ట్ ఇండియా వాళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల మేము బెంగాల్ని విరగొడుతున్నాము. కానీ ఎందుకు విరగొట్టామో నిజంగా చూస్తే, ఎందుకంటే బెంగాల్లో నేషనలిజం పెరుగుతుంది. అందుకే ముస్లింలు ఒక పక్క, హిందువులను ఒక పక్క తీసి వాళ్ళ మధ్యలో ఒక ద్వేషాన్ని పుట్టించారు. కానీ 1911లో 1911లో ఈ విభజన మళ్ళీ తొలగించారు. మళ్ళీ బెంగాల్ వాజ్ మేడ్ ఇంటూ సింగిల్ టెరిటరీ. క్లియర్? ఓకే, ఓకే సార్, అర్థమైంది. ఓకేనా? నౌ లెట్ us enter into యాక్చువల్ మోడర్న్ హిస్టరీ. మన బేసిక్ టైం లైన్ ఖతం అయింది. మన బేసిక్ టైం లైన్ ఖతం అయింది. దిస్ బికమ్స్ క్లాస్ టాపిక్ 2 ఆర్ టాపిక్ 2. టాపిక్ 2 ఏంటి సార్? పొలిటికల్, పీసెంట్ అండ్ సోషల్ పార్టీస్. ఆ పార్టీస్ అన్నిటినీ ఒక దగ్గర తెద్దాం. ఈ టాపిక్ని రెండు విధాలుగా మార్చుకోవచ్చు. 1947 ముందు, 1947 తర్వాత. బిఫోర్ 1947, ఆఫ్టర్ 1947. ఓకే, సో మళ్ళీ స్మార్ట్గా తయారు చేద్దాం. స్మార్ట్గా ఇమాజిన్ దిస్ ఇస్ ఇండియా మ్యాప్. ఇండియా మ్యాప్. ఇప్పుడు ఎప్పుడైనా అంటే మన ఇండియాలో పెద్ద పెద్ద నేషనలిజం అనే ఐడియాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? బెంగాల్ నుంచే వచ్చింది. ఎస్, పెద్ద పెద్ద లీడర్లు, పెద్ద పెద్ద ఐడియాలజీ, వందే మాతరం, జనగణమన, దేశమట్, బంకించడం, అందరూ ఇక్కడి నుంచే వచ్చారు. యుగాంతర్ గ్రూప్, అరబిందో ఘోష్, సుభాష్ చంద్రబోస్, పెద్ద పెద్ద రివల్యూషనరీస్ కానీ, ఐడియాలజీస్ కానీ, నేషనలిస్ట్ కానీ ఇక్కడి నుంచే వచ్చారు. అందుకే పార్టీలు ఎక్కువగా ఇక్కడే ఎక్కువ వస్తాయి. స్టార్టింగ్లో ఫస్ట్ పార్టీ ఈస్ బెంగాల్ ల్యాండ్ హోల్డర్ సొసైటీ. బెంగాల్ ల్యాండ్ హోల్డర్ సొసైటీ. ఇది ఒక పెద్ద పెద్ద జమీందారులన్నీ అందరూ కలిసి తయారు చేసిన ఆర్గనైజేషన్, జమీందారీ అసోసియేషన్. ఎవరు మొదలెట్టారు?
1836లో ద్వారకానాథ్ ఠాగూర్ అండ్ రాధాకాంత దేవ్ ఎందుకు మొదలెట్టారు? జమీందార్స్ యొక్క ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి, జమీందార్స్ యొక్క హక్కుల్ని మెయింటైన్ చేయడానికి తెచ్చారు. క్లియర్? నౌ సెకండ్ వన్, బంగ్ భాషా ప్రకాశిక సభ. బంగ్ భాష అంటే బంగాళ భాష ప్రకాశిక సభ. ఇది కూడా 1836లోనే వచ్చింది. ఎవరు తెచ్చారు? రాజారాం మోహన్ రాయ్? నో సార్. రిమెంబర్ దిస్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. బంగ్ భాషా ప్రకాశిక సభ అనేది రాజారాం మోహన్ రాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చారు, వాళ్ళ అసోసియేట్స్ తెచ్చారు. సొంతంగా రాజారాం మోహన్ రాయ్ తెచ్చుకోలేదు. అయ్యా గుర్తుంచుకోండి. మీకు అర్థమవుతుందా? ఓకే. ఓకే ఓకే ఎందుకు తెచ్చారు? బికాస్ ప్రో ఇండియన్ ఐడియాలజీ. ఇండియన్స్ని పెద్ద పెద్ద పోస్టులో కూడా తీసుకోండి, చిన్న క్లర్కులు మాత్రమే కాదు, ఐఏఎస్లో కూడా తీసుకోండి. ఓకే, ప్రెస్ ఫ్రీడమ్ ఇవ్వండి, అంటే అన్ని మంచి మాటలు మాట్లాడాయి అనమాట. ఓకే, బంగభాష ప్రకాశిక సభ. బికాస్ గుర్తుంచుకోండి, 1833లో రాజారాం మోహన్ రాయ్ చనిపోయారు. రాజారాం మోహన్ రాయ్ గారు 1833లో చచ్చిపోయారు. సో బంగభాష ప్రకాశిక సభ ఆయన తేదారు కూడా. క్లియర్? డన్. థర్డ్, బ్రిటిష్ ఇండియా సొసైటీ. బ్రిటిష్ ఇండియా సొసైటీ ఎవరు తెచ్చారు? ఇది విలియం యాడమ్స్. ఎందుకు తెచ్చారు ఇది? ఇండియన్స్ యొక్క హక్కుల్ని, ఇండియన్స్ యొక్క కండిషన్స్ని, నేనేం చెప్పాను, ఇండియన్స్ యొక్క కండిషన్స్ని బయటి ప్రపంచానికి చూపించాలి అనే ఆశతో విలియం యాడమ్స్ అనేవాడు ఈ సంస్థని తెచ్చాడు. క్లియరా? ఓకే, డన్. ఓకే. ఫోర్త్, బ్రిటిష్ ఇండియా అసోసియేషన్. మొదటి సంస్థ, మూడవ సంస్థ, ఈ ఇద్దరు కలిపి ఒక సంస్థ నేర్పించారు, బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ ఈక్వల్ టు 1+3. ఇది ఇంపార్టెంటా? ఇది ఇంపార్టెంట్ కాదు, బట్ రిమెంబర్ బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ ఈజ్ సంథింగ్ విచ్ సపోర్టెడ్ బ్రిటిష్ పార్లమెంట్. అంటే వీళ్ళు కంపెనీ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండేవాళ్ళు. ఓకే. ఫిఫ్త్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా బంగాల్కి సంబంధించిందే. నేను ఇప్పుడు చెప్పినవన్నీ బంగాల్కి సంబంధించిందే. ఫిఫ్త్ వన్, ఇండియన్ లీగ్. 1875లో వచ్చింది. ఎవరు తెచ్చారు? శిశిర్ కుమార్ ఘోష్. శిశిర్ కుమార్ ఘోష్ అనేవారు ఒక పత్రిక తెచ్చారు, దాని పేరే అమృత్ బాజార్ పత్రిక. ఇవన్నీ నోట్స్లో రాసి ఉంటాయి, గాబరా పడకండి, మీకు అన్ని ఇస్తాను. అమృత్ బాజార్ పత్రిక. మీకు తెలుసా, ఈ అమృత్ బాజార్ పత్రిక వల్లే ఒక లా పాస్ చేశారు. ఆ లా పేరు ఏంటి? వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. ఏ న్యూస్ పేపర్ అయినా ఇండియన్ భాషలో వస్తుంది అంటే అది ఖతం చేసేయాలి. అంటే ఇంగ్లీష్ భాష తప్ప ఏ భాషలో కూడా న్యూస్ పేపర్ రాకూడదు. ఎందుకంటే ఆ టైంలో అందరికీ ఇంగ్లీష్ వచ్చేది కాదు. సో పేపర్ చదవలేరు ఎవరు కూడా. అర్థమైందా? పేపర్ చదవాలంటే ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ రావాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. ఆ టైంలో ఏంటి లేదు. సో వీళ్ళేం బుర్రవాడారు, కంపెనీ వాళ్ళు, ఒక లా పాస్ చేద్దాం, ఇండియా భాషలో న్యూస్ పేపర్లు రాకూడదు. అప్పుడు శిశిర్ కుమార్ గారు ఏం చేశారు, ఈ అమృత్ బాజార్ పత్రికనే ఇంగ్లీష్లో కూడా మొదలెట్టారు. చూసారా? ఒకడు మొదలు, ఒకడు దేశం మొదలు. క్లియర్? డన్. అంతే. సో బెంగాల్లో ఇంకా ఉన్నాయా? ఎస్, ఇంకోటి ఉంది, దాని పేరే సిక్స్త్ వన్ రాసుకోండి, ఇండియన్ అసోసియేషన్. ఇండియన్ అసోసియేషన్
ఎవరు తెచ్చారు సార్? దీన్నే ఇండియన్ నేషనల్ అసోసియేషన్ కూడా అంటారు. ఇండియన్ నేషనల్ అసోసియేషన్. ఇండియన్ నేషనల్ ఆర్మీ వేరండి, అది సుభాష్ చంద్రబోస్ గారు. ఇది ఇండియన్ అసోసియేషన్ మార్చిన ఎవరు తెచ్చారు? ఇది 1875లో తెచ్చారు, 76లో తెచ్చారు. సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనంద్ మోహన్ బోస్. సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోస్. క్లియర్? డన్. సెవెంత్, ఈస్ట్ ఇండియా అసోసియేషన్. ఇది ఎవరు తెచ్చారు? నేనేం చెప్పాను? ఈస్ట్ ఇండియా అసోసియేషన్. ఇది ఇండియాలో రాలేదు, ఇది లండన్లో వచ్చింది. ఎవరు తెచ్చారు? దాదాభాయి నౌరోజీ. దాదాభాయి నౌరోజీ. ఎందుకు? టు ఇన్ఫార్మ్ ద కండిషన్స్ ఆఫ్ ఇండియా టు లండన్. బాబు లండన్ వారు మా సొమ్ము దోచుకొని మీరు హాయిగా ఉంటున్నారు, కానీ మా ఇండియన్ స్టూడెంట్ ఎలా ఉంటున్నారు అని చెప్పడానికి ఈ సంస్థ ఏర్పడింది. ఎవరు తెచ్చారు? మన దాదాభాయి నౌరోజీ గారు. ఓకే, క్లియర్? అందరికి అర్థమవుతుందా? సో ఒక్క బెంగాల్లోనే మీకు 7 పార్టీస్ చెప్పాను, 7 ఆర్గనైజేషన్ చెప్పాను. బెంగాల్ ల్యాండ్ హోల్డర్, బంగభాషా ప్రకాశిక సభ, బ్రిటిష్ ఇండియా, బ్రిటిష్ ఇండియా, ఇండియన్ లీగ్, ఇండియన్ అసోసియేషన్, ఈస్ట్ ఇండియా అసోసియేషన్. ఇవన్నీ కూడా నోట్స్లో నీట్గా రాసున్నాయి, గాబరా పడకండి. కానీ సొంతంగా నోట్స్ తయారు చేస్తే ఇంకా మంచిది, ఇంకా మంచిది. నౌ లెట్ us కమ్ టు సౌత్ ఇండియా. ఇమాజిన్ దిస్ ఈస్ కేరళ, ఇది తమిళనాడు. ఓకే, సో తమిళనాడులో 2 వచ్చాయి. ఏంటి సార్ అది? మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అండ్ మద్రాస్ మహాజన్ సభ. మద్రాస్ మహాజన సభ. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఎప్పుడు వచ్చింది? 1849లో వచ్చింది. ఎవరు తెచ్చారు? శ్రీ లక్ష్మీ నరసు చెట్టి గారు. లక్ష్మీ గారు అని గుర్తుంచుకోండి, లక్ష్మీ గారు. ఓకే, మరి మద్రాస్ మహాజన సభ ఎవరు తెచ్చారు? 1884లో తెచ్చారు. ముగ్గురు. ఎవరు సార్ ఆ ముగ్గురు? సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు, పి ఆనందచార్లు గారు, పి ఆనందచార్లు. మూడోవారు వీర రాఘవచారి, వీర రాఘవచారి. ఈ ముగ్గురు కలిసి ఈ సంస్థ పెట్టారు. సో మద్రాసులో 3. అలాగే బాంబేలో కూడా 3 వచ్చాయి. బాంబేలో 3 వచ్చాయి, 1 2 3. ఏంటి సార్? ఫస్ట్ బాంబే నేటివ్ అసోసియేషన్. బాంబే నేటివ్ అసోసియేషన్ ఎవరు తెచ్చారు సార్? జగన్నాథ్ సేఠ్, వినాయక్ సేఠ్. జగన్నాథుడు, వినాయకుడు. షార్ట్ ఫామ్లో వీళ్ళకి సేఠ్ బ్రదర్స్ అంటాం. జగన్నాథ్ సేఠ్, వినాయక్ సేఠ్. నెక్స్ట్ ఎప్పుడు వచ్చింది ఇది? 18 మన యూ కెన్ రిమెంబర్ ఇట్ యాజ్ 1850s ఏమో, కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ పూనా సార్వజనిక్ సభ. పూనా సార్వజనిక్ సభ 1870లో వచ్చింది. ఇయర్ బికమ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరు తెచ్చారు? గోవింద్ రనాడే. క్లియర్? ఓకే, ఇక్కడ తిలక్ పేరు వచ్చిన గాబరా పడకండి. బాల గంగాధర్ తిలక్ కూడా పూనా సార్వజనిక సభకి ఒక యాక్టివ్ మెంబర్ అనమాట, కానీ ఫౌండర్ మాత్రం రనాడే గారే. క్లియర్? మూడోది బాంబే అసోసియేషన్. ఇది బాంబే నేటివ్ అసోసియేషన్, ఇది బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్. క్లియర్? ఇది ఎవరు తెచ్చారు సార్? ఇది ఎవరు తెచ్చారు? ముగ్గురు తెచ్చారు. ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ తయ్యబ్జీ, బద్రుద్దీన్ తయ్యబ్, కేటి తెలాంగ్. ఈ ముగ్గురు పేరు గుర్తుంచుకోవాలా సార్? ఎస్, గుర్తుంచుకోవాలి. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ తయ్యబ్జీ, కేటి తెలాంగ్ గారు. ఎప్పుడు తెచ్చారు ఇది? 1885 తెచ్చారు. మీరు గమనించారా? మనం చాలా నీట్గా కవర్ చేశాము. ఇది ఇండియా మ్యాప్ అనుకోండి,
ఓకే. ఫస్ట్ మనం బెంగాల్‌లో 7 పార్టీస్ చదివాము. దాని తర్వాత మద్రాస్‌లో 2 చదివాము. బాంబేలో 3 చూసాము. మ్యాప్ ద్వారా ఈజీగా మీరు మీ నోట్స్‌ని కన్సాలిడేట్ చేసుకోవచ్చు. ఈజీగా. క్లియర్? సో, మనం 1947కి ముందొచ్చే పార్టీలు చూసుకున్నాం. నెక్స్ట్ క్లాస్‌లో 1947 తర్వాత వచ్చే పార్టీలని కూడా మనం చదివేసి లాస్ట్‌లో వి విల్ కంక్లూడ్ ద టాపిక్. క్లియర్? థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్. ఎప్పుడైనా జర్నీని ఈజీగా కొనసాగించాలి. మ్యాప్ ద్వారానో, ఒక టైమ్ లైన్ ద్వారానో అలా. క్లియర్? ఇప్పుడు బీపీఏ ఏం చేస్తుంది? ఆబ్వియస్‌లీ ఏం చేసినా మంచే చేస్తుంది కదా! సో, దీని లోపల ఉండే విషయాలు అవసరం లేదు మనకి. ఎవరు తెచ్చారు? ఎప్పుడొచ్చింది. అంతే. అంతే. క్లియర్? థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బై.